జయ దుర్గా భవాని అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగానే ఉన్నారని కోరుకుంటున్నాను. నేను బాగుండాలి. సరే, నిన్న వీడియోలో నా దగ్గరికి వచ్చిన ఒక అమ్మాయి తాహీర్ అని గురించి చెప్పాను. నేను బాగానే రెస్పాండ్ ఇచ్చారు. వాళ్ళకి చేయమని చెప్పి అందరూ అడుగుతున్నారు. బ్లెస్సింగ్స్ ఇవ్వండి, యూనివర్స్కి అడగండి అని చెప్పి. ఈరోజు శ్రీదేవి ఆ అమ్మాయి కోసం ఈరోజు నేను ప్రేయర్స్ చేయబోతున్నాను. తను కూడా ఎక్కువగా చాలా సఫర్ అవుతుంది. మీరు నిన్న వీడియో చూసి ఎలాగా వాళ్ళందరికీ మంచి జరగాలి అని చెప్పి మీరు ఎంతగా ప్రే చేశారో నాకు అది తెలుస్తుంది. అందరికీ చాలా థ్యాంక్స్ ప్రే చేసినందుకు. మీ లైఫ్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ పోతాయి, ఇది నా గ్యారంటీ. ఈరోజు శ్రీదేవి అనే అమ్మాయిని తీసుకుంటున్నాను. ఓన్లీ లేడీస్దే చెప్తున్నారు, లేడీస్కి ప్రే చేస్తున్నారు అని చెప్పి అనుకోవద్దండి. ఎవరైతే నా దగ్గర రీడింగ్ తీసుకొని వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారో వాళ్ళది నేను తీసుకొని వాళ్ళ సిచ్యువేషన్ బట్టి నేను చెప్తున్నాను. వాళ్ళు ఎంత సివియర్గా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో వాళ్ళది తీసుకొని చెప్తున్నాను. వాళ్ళదే నేను ప్రేయర్స్ అడుగుతున్నాను. ఓకే, ఈరోజు అది రీడింగ్ అయిన తర్వాత చూస్తారు. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళకి అలాగే ఉండాలి. మీరు బ్లెస్సింగ్స్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది. మీకు భగవంతుడు త్వరగా రిజల్ట్ అనేది చూపిస్తాడు. ఒకరు బాగా కోరితే త్వరగా రిజల్ట్ అనేది వస్తుంది. అది మీరు కూడా అర్థం చేసుకోండమ్మా. నేనేం అడగట్లేదు, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అనే చెప్తున్నాను. వాళ్ళకి బ్లెస్సింగ్స్ అడిగేటప్పుడు మీరు కూడా తోడుగా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, అలాగే లాస్ట్లో మీ కోరిక తీరుతుందా లేదా అని పెండులం రీడింగ్ ద్వారా చూస్తాను. వీలైతే అప్పుడప్పుడు కొన్నిసార్లు ఛాన్స్ ద్వారా కూడా చూస్తాను. ఓకే, ఇప్పుడు ఈరోజు టాపిక్ ఏంటంటే 1010 పోర్టల్ థర్డ్ పార్టీకి ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకురాబోతుంది, ఎలాగా వాళ్ళ లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ తీసుకురాబోతుందో చూద్దాం ఈరోజు. ఓకే, అందరూ ప్రే చేసుకోండి. మీరు ఏవేవైతే బాధలు పడ్డారో అవన్నీ గుర్తు తెచ్చుకొని భగవంతుని అడగండి అమ్మా. ఓకే, ఖచ్చితంగా అంటే చెప్తాను నన్ను రీడింగ్ తీసేటప్పుడు. అదే థర్డ్ పార్టీ అని చెప్పాను కదా. థర్డ్ పార్టీ ఎంత చంకలు గుద్దుకొని మిమ్మల్ని వేట్ చేశారని అనుకుంటుందో, వాళ్ళు ఎంత సంతోషపడ్డారో దాని తగ్గట్టు చుక్కలు చూపించబోతుంది 1010 పోర్టల్ వాళ్ళకి. ఆ రోజు చూడండి, 1010 పోర్టల్ రోజున ఎప్పుడే ఈ రెజొనేట్ అంటే ఈ వీడియో ఎవరికి రెజొనేట్ అయితే వాళ్ళు చూడండి. ఇది జనరల్ గైడెన్స్ మా, మేల్ ఫీమేల్ అందరికీ వర్తిస్తుంది. రిలేషన్ పరంగా ఉంటుంది, ఫ్యామిలీ పరంగా ఉంటుంది. ఇది వాళ్ళ లైఫ్లో చూసారా చాలా ప్రాబ్లమ్స్ తీసుకురాబోతున్నారు. ఎట్లా గొడవలు అవుతాయి తెలుసా? ఇప్పుడు మీ పార్ట్నర్కి, మీ పర్సన్కి, థర్డ్ పార్టీకి ఎలాంటి గొడవలు అంటే వాళ్ళిద్దరి మధ్యన క్లాషెస్ వచ్చి విడిపోయేంత దాకా వస్తుంది. ఇప్పుడు విడిపోయేంత దాకా వస్తుంది. ఎంతైతే నమ్మారో థర్డ్ పార్టీని మీ పర్సన్, వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది తీసుకొస్తుంది. అదే రోజు వీళ్ళిద్దరికీ చాలా గొడవలు అవుతాయి. వీళ్ళిద్దరికీ అదేంటో మీకు కూడా తెలుస్తుంది చిన్నగా. మీకు 1010 పోర్టల్ బాగుంది, వాళ్ళకి బ్యాడ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. చూసారా 10 వచ్చింది చూడండి. ఓకే, 1010 పోర్టల్ వీళ్ళ మధ్యన గొడవలు తీసుకొచ్చి వీళ్ళిద్దరు ఎవరు దారి వాళ్ళు చూసుకుంటే ఎట్లా తయారు చేస్తున్నారు ఆ రోజు. అంతే కదా, మీ నుంచి వీళ్ళు విడగొట్టారు కదా, అలాగే వీళ్ళు కూడా విడిపోవటానికి స్టార్ట్ అవుతుంది. దేవుడు చక్రం తిప్పాడమ్మా, చక్రం తిప్పాడు. బుద్ధి రావాలి కదా, బుద్ధి వచ్చేదానికి ఏదో ఒక ప్లాన్ వేసి, మాస్టర్ ప్లాన్ వేసి చూడండి ఎట్లాగా. ఓకే,
నిన్న కూడా వీడియోలో వచ్చింది. ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళని ఎంతైతే హింస పెట్టారో ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ అవన్నీ వాళ్ళందరికి కూడా బుద్ధి తీసుకొస్తామని చెప్తున్నారు. ఓకే, చూడండి. ఏం చెప్పాలో అర్థం కాక వీళ్ళిద్దరి మధ్యన జరిగిన గొడవలకి జరగబోతున్న గొడవకి వీళ్ళు ఏం చెప్పాలో ఏం మాట్లాడుకోవాలో అర్థం కావట్లేదు. వీళ్ళకి అర్థం కాదు ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో పడిపోతారు థర్డ్ పార్టీ. అసలు ఏంటి వీళ్ళేంటంటే మీ పర్సన్ నమ్ముకొని వాళ్ళ ఫ్యామిలీని మోసం చేయటం అనేది చేశారు. ఇప్పుడు అదే ఉన్నది పోయా ఉంచుకుంది పోయా అని అంటారు కదా, ఆ టైప్ లాగా అవ్వబోతుంది వీళ్ళకి. చూడండి, ఏ ప్రేమ ఇది వాళ్ళ మీద ఎఫెక్షన్ తోటి వెళ్ళారో అది రివర్స్ కొట్టబోతుంది వీళ్ళకి. కొట్టాలి. బుద్ధి వస్తేనే మనిషి అనేవాడు మారుతాడు. ఆ బుద్ధి రాకుండా మళ్ళీ మీ దగ్గరికి రావాలి అని అంటే మళ్ళీ సేమ్ అదే పొజిషన్ అదే తప్పు చేస్తారు. అందుకే ఏది చూసుకొని వెళ్ళారో దాని మీదే భగవంతుడు దెబ్బ కొడుతున్నాడు ఇప్పుడు వీళ్ళకి. అట్లా చేస్తారు. మీ పర్సన్ మీకు దగ్గర అవుతారు ఖచ్చితంగా. చూడండి, మిమ్మల్ని ఎంత మోసం చేసి వెళ్ళిపోయారో, వేరే వాళ్ళు చూసుకొని వెళ్ళిపోయారో వాళ్ళ జీవితంలో ఇప్పుడు క్లాషెస్ తీసుకొచ్చి మీతోటి లైఫ్ బిగిన్ అనేది చేయించబోతున్నారు. అంటే 10-10 పోర్టల్ అంటే అదే రోజున జరుగుతుందని కదా, ఆ 10-10 పోర్టల్లో వీళ్ళకి గొడవ అనేది స్టార్ట్ అవ్వటం అలాంటివన్నీ వీళ్ళు దూరం అయిపోయే స్టేజ్ దాకా వస్తున్న వీళ్ళు ఒకరికొకరు విడిపోయేటట్లాగా చేస్తున్నారు. చూడండి ఎట్లా ప్లాన్ వేశాడు భగవంతుడు. నమ్మకం ఉంచుకోండి. వీళ్ళిద్దరి మీద ఒకరికొకరికి ఉన్న నమ్మకం అనేది తుంచేస్తున్నాడు భగవంతుడు. చూడండి ఇన్ని రోజులు ఎట్లా అయితే చేశారో సేమ్ అదే పొజిషన్ది. ఇక్కడ ఎట్లా ఉందంటే ఇప్పుడు పొజిషను మీ పర్సను ఈ థర్డ్ పార్టీ మీద స్పై చేసే అంత స్థితికి వచ్చేసారు. అంటే అంత అనుమానం ఇప్పుడు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. థర్డ్ పార్టీ మీద అనుమానం వచ్చింది మీ పార్ట్నర్కి. అంటే అలాంటి వేషాలు వేస్తున్నప్పుడు మరి అనుమానం రాదా? ఇంకా ఇక్కడ మీ పర్సన్ ఉంచుకొని కూడా మళ్ళీ వీళ్ళు ఇక్కడ పక్క నుంచి మరీ వేరే కథలు నడుపుతున్నారంటే ఇంకా ఈ పర్సన్ తెలిసి రావాలి కదా. మీరు ఇష్టపడే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ ఇంకా మళ్ళీ వీళ్ళకే టోపీ పెడుతున్నారు. థర్డ్ పర్సన్స్ వీళ్ళకే టోపీ పెడుతున్నారు. బుద్ధి రావాలి. ఎంత స్పై చేస్తున్నారంటే అసలు ఎట్లా ఉందంటే ఒక్కోటి రివీల్ అవుతుంటే ప్రాణం పోతుందన్నమాట మీ పర్సన్కి. అంత సిచ్యువేషన్గా ఉంది ఇక్కడ. వాళ్ళ నిజ స్వరూపం ఏంటో తెలుస్తుంది చిన్నగా. ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఇప్పుడు మీ పర్సను. మీరు పడ్డదానికి 3 వంతులు ఏంటి 100 వంతులు అన్నట్టుగా పడుతున్నారు ఇప్పుడు వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. వీళ్ళకి మీ పర్సన్కి ఎదురు తిరుగుతున్నారు వాళ్ళు. నీకేం సంబంధం, నీకేంటి అని ఇప్పుడు అనిపిస్తుంది, అయ్యో ఎంత నమ్మక ద్రోహం చేశాను నేను నా పర్సన్స్కి. నేను వాళ్ళ మాట వినకుండా, అసలు మాట వినకుండా కాదు, సైలెంట్గా చేశారు, తప్పు చేశారు. ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కానీ వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. రియలైజ్ అవ్వాలి. అలా చేస్తున్నాడు కూడా. 10-10 పోర్టల్ చూడండి. ఆ రోజు వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళు అయితే మీకు అర్థం అవుతుంది ఎంత గొడవలు అవుతాయి ఎట్లా అనేది. చూడండి, బెస్ట్ సెల్ఫ్ అని చెప్పి ఎంతగా వీళ్ళిద్దరూ అనుకొని చూసారా. మిమ్మల్ని కాదని చెప్పి వీళ్ళిద్దరు ఏదో పెద్ద బెస్ట్, వీళ్ళిద్దరే ఒకరికొకరు అన్నట్లాగా వీళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అదేంటో వీళ్ళకి తెలిసి వస్తుంది. ఇప్పుడు ఇటు థర్డ్ పార్టీ మీద స్పై చేయటం మొదలుపెట్టారు వీళ్ళు.
ఆలోచనతో చచ్చిపోతున్నారు వీళ్ళైతే. ఆలోచనతోటి అవ్వాలి, అవుతుంది. అసలు ఏమేమి ఊహించుకున్నారో వాళ్ళు ఈ థర్డ్ పార్టీ గురించి ఏమైతే ఊహించుకున్నారో, ఎంత అబ్బో ఎంత మంచోళ్ళో, అసలు వీళ్ళు లేకపోతే మేము ఉండలేము, వీళ్ళే గొప్ప, వీళ్ళే పెద్ద పతివర్త అంటే ఆ టైపు ఊహించుకున్నారన్నమాట. ఇంకా ఇప్పుడు బాగా తెలిసి వస్తుంది, తిక్క కుదిరిపోయింది వీళ్ళకి బాగా. చాలా చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు వాళ్ళ మీద, చాలా అంటే చాలా. ఆ హోప్స్ అన్ని అడియాసలు అయిపోయినాయి. డౌట్స్, ఇప్పుడు ఈ డౌట్లతోటి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అన్ని డౌట్స్ ఉండి మైండ్ అంతా చెడిపోతుంది, ఖరాబ్ అయిపోతుంది. ఈ డౌట్స్కి ఆన్సర్స్ కూడా లేవు సరిగ్గా వీళ్ళకి. ఏం చేశారో ఏంటో కూడా అర్థం కాని పొజిషన్ అయిపోయింది. వీళ్ళు ఏం తప్పు చేస్తున్నారో కూడా అంత చిక్కట్లేదు. కానీ కొంచెం కొంచెం రివీల్ అయ్యేసరికి బుర్ర పగిలిపోతుంది వీళ్ళకైతే, మీ పర్సన్స్కి. ఆ డౌట్లు క్లారిఫై అవ్వటానికి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా తయారైంది వీళ్ళ మధ్యలో, తెలుస్తుంది. ఓకే, ఇవి కూడా చూద్దాం, చూడాలని. ఫెయిత్ ఇన్ ఫ్రీడమ్ చూసారా, ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో థర్డ్ పర్సన్కి. మీ పర్సను ఆ ఫ్రీడమే నా కొంప ముంచింది అని చెప్పి ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఎంత నమ్మానో నిన్ను, నీకే నా ప్రశాంతత అంతా ఈరోజు నువ్వు మింగేశావు అని చెప్పి బాధపడుతున్నారు. చూడండి, అసలు అన్నీ షేర్ చేసుకున్నారు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా కానీ అన్నీ షేర్ చేసుకొని, అంటే వీళ్ళని వాళ్ళే అర్థం చేసుకునేవాళ్ళు, ఇంకెవరు అర్థం చేసుకునేవాళ్ళు కాదు. నా ఇంట్లో వాళ్ళు, నా పర్సన్స్ వాళ్ళు కాదు నాకు కావాల్సిన వాళ్ళు, వీళ్ళు థర్డ్ పర్సన్స్, థర్డ్ పార్టీ నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అని చెప్పి మొత్తం చిట్టా మొత్తం ఇప్పుడు చెప్పి పెట్టారు అక్కడ. వాళ్ళు అదే అలసి తీసుకొని మొత్తం ఇప్పుడు వీళ్ళకి అగ్నెస్ట్గా యాంటీగా తయారయ్యారు. మీ పర్సన్కి యాంటీగా తయారయ్యారు. మొత్తం అన్ని దారులు మూసేశారు. ఇప్పుడు మొత్తం కిటుకు లొసుకులు మొత్తం చెప్పుకొని కూర్చున్నారు. దాని దగ్గర ఫుల్గా సతమతం అయిపోతున్నారు. బయటికి రాలేకపోతున్నారు, మింగలేక కక్కలేక చస్తున్నారు వీళ్ళు. ఓకే, ఏం చేయాలో అర్థం కాని పొజిషన్లో ఉన్నారు. సరెండర్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి కంట్రోల్లో లేదు, వీళ్ళ చేతిలో లేదంట. మొత్తం వాళ్ళ చేతికి ఇచ్చారు. అంటే వీళ్ళని గుప్పిట్లో పెట్టుకున్నారు పూర్తిగా. ఇప్పుడు వీళ్ళకి ప్రశాంతత అనేది లేదు. ఎందుకంటే మొత్తం చెప్పేశారు, ఏంటి వీళ్ళ సీక్రెట్స్ మొత్తం చెప్పారు. దానివలన ఇప్పుడు వీళ్ళు ఏమి థర్డ్ పార్టీ ఏమి యాక్షన్ తీసుకుంటారో, ఏమి ఇది చేస్తారో, సంసారాల్లో ఏమి చుచ్చు పెడతారో, పార్ట్నర్స్గా బయట అట్లా ఉన్న వాళ్ళకి ఏంటి పొజిషన్ అని చెప్పి బాగా సఫర్ అయిపోతున్నారు. కంట్రోల్ చేయలేకపోతున్నారు. అసలు నా చేతిలోంచి నా చేయి దాటిపోయింది అని ఫీలింగ్ ఎక్కువ అయిపోయింది వీళ్ళకి. ఇప్పుడు బయటికి రాలేక చాలా సఫర్ అవుతున్నారు. చూడు ఎట్లా ఉందో, ఫోకస్ చేయలేకపోతున్నారు. ఏ పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారు. ఈ డౌట్సే వీళ్ళని ఎక్కువ చంపేస్తున్నాయి. అటు మీ దగ్గరికి రానికుండా చేస్తున్నారు. మీ దగ్గరికి వస్తే భయం వేస్తుంది మీ దగ్గర రావాలన్నా కానీ. ఎందుకంటే వీళ్ళు చేసిన పనులు అలాంటివి. అందుకే వీళ్ళకి పీస్ లేదు. మీకు ఎలాగ ప్రశాంతత అనేది లేకుండా చేశారో వీళ్ళకి ఇప్పుడు అదే ప్రశాంతత అనేది లేకుండా పోయింది. వీళ్ళు బాగానే ఉన్నారు, థర్డ్ పార్టీ బాగానే ఉన్నారు ఈ విషయంలో మాత్రం. కానీ 10 పోర్టల్ ఆ టైంలో చూడండి ఎట్లా కొట్టుకు చేస్తారో వీళ్ళైతే. చూడు, పై చేయి మీదే అవుతుంది, పై చేయి మీదే అవుద్ది, విక్టరీ మీదే గెలుపు. అంటే వాళ్ళు అట్లా అయినప్పుడు మీదే గెలుపు కదా. మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. చూడండి, మీ లైఫ్లో గ్రోత్ అనేది వస్తుంది. మీ లైఫ్లో మీ లవ్ మీ దగ్గరికి రాబోతుంది. మీకు ప్రశాంతత ఉంది. భగవంతుడు మీకు ప్రశాంతత అనేది ఇస్తున్నాడు. చాలా సంతోషంగా ఉండండి.
ఏంజల్ గైడెన్స్ కూడా తీద్దాం. నా రీడింగ్ మీకు నచ్చుతుందో లేదో నాకు అర్థం కావట్లేదు, కానీ తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. లేదు ఇట్లా ఉంది మా లైఫ్లో అని చెప్పి, అంటే ఇది అందరికీ రెజొనేట్ అవుతుంది అని నేను చెప్పట్లేదు. ఇది జనరల్ గైడెన్స్. కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి 30%, 50% అవుతుంది, కొంతమంది 100% అవుతుంది. అది భగవంతుడు మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. మీరు బాధపడకండి. మీరు ఇప్పుడు ఏంటంటే ఇవి ఇట్లా జరగటానికి మీరు అర్హులు. అంటే మీరు ఎంతైతే బాధపడ్డారో ఇప్పుడు అవతల వాళ్ళ జీవితంలో ఇలా బాధపడుతున్నారు కదా, అవన్నీ మీకు ఫేవర్గా జరుగుతుంది కాబట్టే మీరు ఇది డిజర్వ్ చేస్తారు. వాళ్ళకి బుద్ధి రావాలి అని చెప్పి చెప్తున్నారు. వాళ్ళకి బుద్ధి వస్తుంది, మీరు సంతోషపడాలి అని దాని అర్థం. మీ ప్రేయర్స్ భగవంతుడు విన్నాడమ్మా, విన్నాడు కాబట్టి వీళ్ళకి ఇట్లా స్టార్ట్ చేశాడు. ఓకే, జీవితాల్లో మీ జీవితం ఎంత నాశనం అయిపోయిందంటే వీళ్ళ వలన, మీ పర్సన్ థర్డ్ పార్టీ వలన అది మొత్తం సెట్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. వాళ్ళ లైఫ్లో కూడా అట్లాగే అసలు వాళ్ళ జీవితాలు కూడా అతలాకుతలం చేయబోతున్నాడు భగవంతుడు. బాగా ఎమోషనల్గా బాగా డ్రైన్ అయిపోతారు ఇప్పుడు వాళ్ళు. మొత్తం భగవంతుడిని ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా భగవంతుడిని వేడుకుంటాం స్టార్ట్ చేస్తారు. చూడండి, మమ్మల్ని కాపాడు, ఏంటి మాకు ఈ పరిస్థితి అని చెప్పి చక్రం తిరుగుతుంది చూడండి. పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు మీ లైఫ్లోకి పాజిటివిటీ అనేది వస్తుంది, వాళ్ళ లైఫ్లోకి నెగిటివిటీ అనేది వెళ్తుందమ్మా. ఇందులో మీ పార్ట్నర్ కూడా యాడ్ అవుతున్నారు. తప్పదు, కొన్ని రోజులు బాధపడాల్సిందే. లవ్డ్ వన్స్, అర్థమవుతుందా? వాళ్ళు కూడా బాధపడాల్సిందే. బుద్ధి రావాలంటే బాధపడాలి, వాళ్ళు మారాలి అంటే బాధపడాల్సిందే. చూసారా, ఐసోలేషన్లో ఉండొద్దండి మీరు. వాళ్ళు వెళ్తున్నారు ఆ పొజిషన్కి, వాళ్ళు వెళ్తున్నారు. మీరు గుండె ధైర్యంగా ఉండాలి. ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ కార్డ్. మీరు ఏవైతే మీ పర్సన్స్ దగ్గర ప్రేమ ఆప్యాయత అవన్నీ చూపించారో అదే ప్రేమ ఆప్యాయత అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. వాళ్ళు ఏవైతే వాళ్ళ జీవితాల్లో చూపించుకున్నారో మోసం అవన్నీ మీతోటి, ఇప్పుడు అదే మోసం సేమ్ వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు పడబోతున్నారు. కొంతమందికి స్టార్ట్ అయింది, కొంతమంది స్టార్ట్ అవబోతుంది, కొంతమందికి ఇంకా టైం ఉంది. ఆల్రెడీ మీ దగ్గరికి చేరే టైం కూడా వచ్చేసింది. కొంతమందికి ఆల్రెడీ వచ్చినట్టున్నారు కూడా. వాళ్ళకి రెజొనేట్ అయితే చూడండి. మనం ఏమంటామో అదే రిపీట్ వచ్చిద్దని అంటారు కదా భగవంతుడు. అదే జరుగుతుంది. వాళ్ళు ఏవైతే మోసం చూపించారో అదే మోసం వాళ్ళకి తిరగదిప్పి కొడుతున్నారు. ఇప్పుడు 10 పోర్టల్ ఎట్లా చూపిస్తుందో చూడండి వాళ్ళకి. చూసారా, మీ లైఫ్లో డార్క్నెస్ తీసేసి మీ లైఫ్లో మీరెంత బర్డన్ ఫేస్ చేశారో అదంతా భగవంతుడు చూస్తున్నాడమ్మా. ఆ బర్డన్ ఇప్పుడు మీ జీవితం నుంచి తీసేసి వీళ్ళ లైఫ్లో బర్డన్ ఇవ్వబోతున్నాడు. బర్డన్ ఇచ్చినట్టే మీ లైఫ్లో సంతోషం రాబోతుంది. ఓకే, మీరు ఈ సంతోషానికి అర్హులు అని చెప్పి చెప్తున్నారు. యూ డిజర్వ్ ఇట్. సంతోషం అనేది వస్తుంది. మీ మైండ్ కూడా సెట్ అవుతుంది. మీ మీద ఎవరెవరైతే నిందలు మోపారో వాళ్ళందరూ రియలైజ్ అవుతారు. ఇప్పుడు మేము అనవసరంగా అన్యాయంగా వీళ్ళని హింస పెట్టామే, వీళ్ళని మాటలతోటి హింస పెట్టామే, అసలు వీళ్ళని పట్టించుకోలేదు అని నేను చెప్పి వాళ్ళ మైండ్ కూడా మారుస్తారు. వాళ్ళు అలాగే సఫర్ అవుతారు. చూడండి, ఎంత సారీ అని వాళ్ళు చెప్పుకున్నా ఇక్కడ జరగాల్సింది జరిగేదే. తప్పదు. సరే అమ్మా, ఇప్పుడు చెప్పాను కదా, అట్లాగా ఒకరికి ప్రేయర్ చేసుకుందాము, ఒకరి కోసం ప్రే చేద్దాము.
ఆ అమ్మాయి పేరు శ్రీదేవి. తను కూడా లైఫ్లో చాలా సఫర్ అవుతుంది. ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వేరైపోయారు, డైవర్స్ దాకా అన్నట్టుగా ఇది అవుతుంది వాళ్ళ లైఫ్లో కూడా. అదంతా క్లియర్ అవ్వాలి, వాళ్ళిద్దరు భార్యాభర్తలు మళ్ళీ కలవాలి. మళ్ళీ తనకి కొన్ని మనీ ఇష్యూస్ కూడా ఉన్నాయని చెప్పి చాలా సఫర్ అవుతుంది. చాలా అంటే చాలా, వేరే వాళ్ళకి డబ్బు ఇచ్చి చాలా మోసపోయింది. ఇప్పుడు ఆ మనీ కూడా రావాలి. హస్బెండ్ చూస్తే హస్బెండ్ ఇట్లాగా ఎన్నో కష్టాలు పడుతున్నాడు. ఎన్నో కష్టాలు పడుతుంది తను. తనకు కూడా మీ బ్లెస్సింగ్స్ కావాలమ్మా. అట్ ద సేమ్ టైం మీ అందరికీ బాగుంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా నాకు మెసేజ్ పెట్టండి. ఎవరు రోజుకు ఒకరిది నేను వీడియోలో మీ కోరిక తీరాలి అని చెప్పి భగవంతుడికి నేను మెసేజెస్ పంపిస్తాను. అవి తీరుతాయి, ఖచ్చితంగా తీరుతాయి. కాబట్టి నేను చెప్తున్నాను. నాకు ఆ నమ్మకం ఉంది. చాలామంది బాగుపడ్డారు. ఓకేనా? అందరు దండం పెట్టుకోండమ్మా. ఓకే అమ్మా, ఇప్పుడు పెండ్లం రీడింగ్ ద్వారా మీ కోరిక తీరుతుందా లేదా అనేది చూద్దాము. గాడ్కి ప్రే చేసుకున్నామా. మీకు నచ్చిన దేవుడికి ప్రే చేసుకోండి. డాడీ, మమ్మీ, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించిన ప్రతి ఒక్కరి కోరికలు మీరు నెరవేర్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ డాడీ, మమ్మీ. అవి మీరు తీరుస్తారా లేదా మీరు చెప్పండి. ఓకే, మీ కోరిక నెరవేరుతుందమ్మా. మీ కోరిక నెరవేరుతుంది. ఎస్ అనే వచ్చింది. ఫస్ట్ అంటే ఎందుకు అంత లేట్ చూపించిందంటే మీరు ఇంకా ప్రిపేర్డ్గా లేరంట. మీరు ఇంకా ప్రిపేర్డ్గా లేరు అని చెప్పే చూపిస్తుంది. గట్టిగా నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ ఉంచుకోండి అమ్మా. లేట్ అయినా సరే మీ కోరిక తీరుతుంది అని చెప్పారు ఇక్కడ. ఓకే అమ్మా, ఈ వీడియో మీకు రెజొనేట్ అయ్యింది అని అంటే కమెంట్స్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మా. జయ దుర్గా భవాని. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి.